హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉండే ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సెంటర్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడ మనం వేకెన్సీ అనేది కుక్ వాళ్ళకైతే ఒకటైతే కేటాయించారండి. ఇక్కడ మీరు జనరల్లో ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. ఎల్డీసీ వాళ్ళకు ఒకటైతే కేటాయించారు, జనరల్లో ఉంటుందండి. తర్వాత ఎంటీఎస్ వాళ్ళకైతే 6 వేకెన్సీ అయితే ఉన్నాయి అండ్ జనరల్లో 4 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకు ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒకటి అయితే ఉందండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే వాషర్మ్యాన్ అండి, ఒక వేకెన్సీ అయితే ఉంది, జనరల్లో ఉంటుందండి. ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. అట్లాగనే వర్కింగ్ ప్లేస్ అనేది హెడ్ క్వార్టర్ ఛత్తీస్గఢ్, ఒడిశా సబ్ ఏరియా నుంచి అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. చూసుకుంటే ఎల్డీసీ ఒక వేకెన్సీ అయితే ఉంది అండ్ ఎస్సీ వాళ్ళకి అయితే కేటాయించారండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎంటీఎస్ వాళ్ళకు 2 వేకెన్సీ అయితే ఉన్నాయి, జనరల్లో ఉంటుందండి. ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. వీళ్ళకనేది ఇక్కడ ప్లేసెస్ అనేది చూసుకుంటే స్టేషన్ హెడ్ క్వార్టర్ రాయ్పూర్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎల్డీసీ అండి, ఒక వేకెన్సీ అయితే ఉంది, జనరల్లో ఉంటుందండి. ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. స్టేషన్ హెడ్ క్వార్టర్ గోపాల్పూర్లో అయితే ఇక్కడ వేకెన్సీ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ కుక్ అదేవిధంగా ఎల్డీసీ వాళ్ళకైతే సాలరీ అనేది లెవెల్ 2 కింద అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. లాస్ట్ వరకు 63,200 వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇది బేసిక్ మాత్రమే, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. కుక్ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఇండియన్ కుకింగ్ పైన నాలెడ్జ్ అయితే కలిగి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ప్రొఫెసింగ్ ట్రేడ్ నుంచి అయితే మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కుక్ వాళ్ళకైతే ఎల్డీసీ అని చూసుకుంటే 12th పాస్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. మీకు టైపింగ్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. మినిమం స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో, 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో అయితే ఆన్ కంప్యూటర్ పైన టైప్ అనేది చేయాలి. ఎంటీఎస్ అదేవిధంగా వాషర్మ్యాన్ ఉద్యోగాలకైతే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అనేది 56,900 అయితే ఉంటుంది బేసిక్. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎంటీఎస్ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. డిజరబుల్గా రిలేటివ్ ట్రేడ్లో అయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. లేకపోయినా ఏం పర్లేదు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వాషర్మ్యాన్ అండి, వాషర్మ్యాన్ ఉద్యోగాలకు మీరు అప్లై అనేది చేసుకుంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీకు మిలిటరీ క్లాత్ అనేది ఉతకడం కానీ, అదేవిధంగా సివిలియన్ క్లాత్ అనేది మీకు యూజ్ చేయడం అలాంటి అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జనరల్లో అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ఏజ్ రిలేషన్ అయితే వర్తించదండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రిలేషన్ అయితే వర్తిస్తుంది. ఓన్లీ మీ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉంటేనే మీకు ఏజ్ రిలేషన్ అయితే వర్తిస్తుందండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అయితే అప్ టు 3 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు అప్ టు 40 ఇయర్ వరకు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ అడ్వర్టైజ్ వచ్చిన రోజు నుంచి అయితే మీకు 21 డేస్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు లాస్ట్ డేట్ అనేది December 23 వరకు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకుంటే రైటింగ్ ఎగ్జామ్, అదేవిధంగా స్కిల్ టెస్ట్, తర్వాత ఎల్డీసీ వాళ్ళకైతే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. రైటింగ్ ఎగ్జామ్లో సిలబస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, ఆ తర్వాత జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. 2 అవర్ అయితే టైం అయితే ఇస్తారండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే 2 అవర్ 20 మినిట్ అయితే టైం అయితే ఇస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఎలిజిబుల్ క్యాండిడేట్ వాళ్ళకైతే వాళ్ళకు అడ్మిట్ కార్డులని పంపించడం అయితే జరుగుతుందండి ఆఫ్లైన్ ద్వారా అనేది. ఎలా అప్లై చేయాలో ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళ అడ్రస్కి అనేది అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్అప్ చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ పార్ట్ ఏ, అదేవిధంగా పార్ట్ బి అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. పార్ట్ ఏలో ఇక్కడ అప్లికేషన్ ఫామ్, ఆ తర్వాత పార్ట్ బిలో అనేది చూసుకుంటే కాల్ లెటర్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇవి ఫిల్అప్ చేసి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. మీరు ఎలా ఫిల్అప్ చేయాలో ప్రాసెస్ ఏంటి మీకు తెలియకపోతే నా కామెంట్ రూపంలో చెప్తే నేను సపరేట్గా వీడియో అనేది చేసి అయితే పెడతాను. సింపుల్గానే ఉంటుందండి, మీరు ఈజీగా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ అనేది ఆర్మీ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేయాలంటే అగ్నివీర్ భాగంగానే మీరు వర్క్ చేయాల్సి అయితే వస్తుంది. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. మీరు ఈజీగా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.